దాదా అంకుల్ నమస్తే. ఏం పేరు? నా పేరు రవి. రవి గారు ఏం చేస్తుంటారు మీరు? మెకానికల్ ఏది అన్ని సామాన్లు అన్ని ఉన్నాయా? అన్ని ఓకే. సామాన్లు సో ఎక్కడ ఉండేది ఎక్కడ? పర్సూట సికింద్రాబాదే కదా? సికింద్రాబాద్. ఓకే అంకుల్, మరి ఇప్పుడు ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎట్లా ఉంది ఇక్కడ? ఈ మూడు పార్టీలు అయితే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తా ఉంది? అది తెలంగాణకి వస్తుంది. బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు బాబాయ్ అట్లా? కొన్ని పనులు మంచిగా చేసినాడు ఆయన, అచ్చా, కొన్ని పనులు పని చేసినాడు. ఓకే. బీఆర్ఎస్ ఎవరు? బీజేపీ అయితే ఏం చేయలేదు ఇంతవరకు. మన కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ ఒక పని ఏం చేయలేదు ఇక్కడ ఇంతవరకు. ఎంపీ. ఎంపీ మళ్ళీ కిషన్ రెడ్డి ఆ, ఏం చేయలేదు. అంతేనా? అంతే. ఆ. కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? మాకు ఇద్దరు వస్తారు ఇక్కడ, అటు పద్మరావు, శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్, యాదవ్, పద్మరావు పద్మనాభం. ఇద్దరు సో వస్తారు. ఎట్లుంటది మరి వీళ్ళ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది ఇలా పనితీరు బాగానే మంచిగా చేస్తుంటారా? బాగానే చేస్తారు. ఓకే. ఆ. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు పథకాలు పెట్టిళ్ళు, ఏది 6 గ్యారెంటీలు అని చెప్పేసి వీళ్ళు పెట్టిళ్ళు, గతంలో ఉన్నాయని ఆయన కొన్ని పథకాలు పెట్టిళ్ళు కాబట్టి ఎవరి హయాంలో మంచిగా పథకాలు అందుతున్నాయి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండే. అంతేనా? ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి హయాంలో ఎట్లయింది మరి? ఇంత పబ్లిక్ మొత్తం ఇదైపోతుంది, మొత్తం శత్రువులు అవుతున్న పబ్లిక్. అంతేనా? అది తెచ్చిన ఇల్లులు కూడా కొడుతున్నారు. గరీబోళ్ళు హైడ్రానికి తీస్తున్నారు, ఇల్లులు కూడా కొట్టేస్తున్నారు. అది గరీబోళ్ళు ఎటు పోవాలి చెప్పు? ఉన్న గరీబోళ్ళు కూలినాది చేసుకుంటోళ్ళు ఎటు పోవాలి వాళ్ళు? అంతే. ఉం? ఆగమవుతుందా? మొత్తం ఆగమవుతుంది. ఆ. కానీ మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. చూద్దాం, గెలిచినప్పుడు చూద్దాం. అంతేనా? గెలిచినప్పుడు చూద్దాం. ఆ. సో మరి జిహెచ్ఎంసీలో అయితే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటావు. మరి బీజేపీకి రాదా? ఎందుకంటే ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా. ఏం చేయలేదు, ఏమైనా చేస్తాడేమో వస్తుండే. ఏం చేయలేదు, ఏం చేయలేదు. కేంద్రం నుండి నిధులు తెచ్చినా అని అంటున్నాడు కదా. ఏం తెచ్చినా ఏం వాళ్ళకి తెలియాలి, మనకేం అంతేనా? వాళ్ళకి తెలియాలి. మొన్న ఎలక్షన్ లో ఓటు ఎవరికి ఇస్తలే? నేను బీఆర్ఎస్కే వేసిన. BRS కేనా? బీఆర్ఎస్కే. మళ్ళీ ఈసారి మరి? నాకు ఓటు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్కే వేస్తాను. ఓకే. ఆ. ఫస్ట్ తెలుగుదేశంకి వేసిన, శ్రీనివాస్ యాదవ్కు, ఆ. తర్వాత బీఆర్ఎస్కి. ఓకే. ఆ. సో ఇప్పుడు పక్క రాష్ట్రాలలో అన్నిట్లో బీజేపీ వస్తుంది కదా. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఇక్కడ బీజేపీ వచ్చినట్టుంది కదా. రాలే, అంటే అప్పుడు కొన్ని స్థానాలు వచ్చినాయి, గెలిచింది కొన్ని కదా. కొన్ని వచ్చినాయి, కొన్ని బీఆర్ఎస్ వచ్చినాయి. ఉమ్, ఉమ్. అంటే ఇద్దరులో ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డిలో ఎవరు మంచిగా అనిపిస్తుంది మరి? కేసీఆర్ మంచిగా ఉండే ఇప్పుడు. అంతేనా? కేసీఆర్ ఎందుకు ఆ. అది తిన్నడో మనకు తెలియదు కానీ. ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకాలు ఇస్తున్నారు కదా, ఏది ఫ్రీ కరెంట్ అని, సన్న బియ్యం అని, 500 గ్యాస్ అని చెప్తున్నారు, 2500 మహిళలకు అంటున్నారు. ఏ వస్తలేవు ఇక్కడ, ఏ వస్తలేవు. అంతే. సన్న బియ్యం ఇస్తున్నారు రాత్రి మీద కానీ ఏ వస్తలేవు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఒక్క పైసా రాలేదు. మహిళలకి ఫ్రీ బస్సు 2500 అంటున్నారు కదా. అది మహిళలకు తెలియాలి, మనకి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా. ఎప్పుడున్నా ఒకసారి పోతాడు అంతేనా? అంతే. ఓకే. ఓకే. సరే కాక, థ్యాంక్ యూ.